ఉండే పార్టీ. కాబట్టి ముఖ్యమంత్రి మొదటి నుంచి మోసం చేస్తున్నాడు. అంతకుముందు సన్నపోట్లు ఏది దొడ్డోట్లు లేదన్నాడు అన్నాడా లేదా? సన్నపోట్లు వేసి నష్టపోయిన రైతులు ఆదుకోనలేదా? ఒకసారి ముఖ్యమంత్రి చెప్తే విన్నాం. నష్టపోతే ముఖ్యమంత్రి ఏం చేయాలి? అరే నీ మాట పట్టుకొని సన్నపోట్లు వేసినాం, నష్టపోతే ఏం చేయాలి? ఒక పెద్దన్నగా నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వాలనేదా? ఇచ్చిండు ఎవరికన్నా? మీ సింగారంలోకి ఇచ్చిన వచ్చు అన్న ఇయ్యలే. మరి ఆయన ఫామ్ హౌస్ మాత్రం దొడ్డోళ్ళు వేసుకోవడం మళ్ళా తెలుసా మీ అందరికీ? ఆయన ఫామ్ హౌస్ లో 300 ఎకరాల దొడ్డోళ్ళు వేసుకున్నాడు. ఒక విలేకరు చదివిన, సార్ మరి నీ ఫామ్ హౌస్ లో ఏం వేసినావు సార్ అంటే దొడ్డోళ్ళు వేసినాను సిగ్గుపడ్డాడు. కొత్త పేరు కూర్చోండి సిగ్గుపడి దొడ్డోళ్ళు వేసినా అన్నాడట. మరి నువ్వు అందరికీ సన్నపోట్లు ఏమంటే నువ్వు దొడ్డోళ్ళు ఎత్తేస్తావు సార్ అన్నాడట. కలెక్టర్ చెప్పిండు అట. కలెక్టర్ ఎందుకు చెప్పింది సార్ నీకు? మరి రైతులకు ఎవరు తెలంగాణ రైతులకు చెప్తలేదు కదా, సింగారం రైతులకు చెప్పాలి కదా. ఈ రైతులు నీ పంట పొలంలో దాని సన్నపోట్లు వేయాలని దొడ్డోళ్ళు చెప్పాలి కదా. ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డోడ్లే వంతే సన్నబొడ్లు వండని చెప్పి కరెక్టర్ చెప్పిండాడ. ఎంత అన్యాయమా కాదా? ఆయనేమో దొడ్డోడ్లు వేసుకోవాలి, ఆయన కోటీశ్వరుడు కావాలి, రైతులు మాత్రం సన్నబొడ్లు వేసుకొని నష్టపోవాలి. ఆయన కోటీశ్వరుడు, రైతులు మాత్రం నష్టపోతున్నారు. ఇలా మళ్ళీ ఏం చేసిండు? మొన్న ఏం చేసిండు? వరేస్తే ఊరే అన్నాడు ఫామ్ హౌస్ లో వచ్చిండు. మరి వరేస్తే ఊరి. ఇప్పుడు ఈ ప్రాంతం ఉన్నది, ఈ ప్రాంతంలో వరి తప్ప కొన్ని ప్రాంతాలలో వరి తప్ప వేరే వంటది వేరే రాదు. ఇక రానప్పుడు ఏం చేయాలి? అరే నేను నీ భూసార పరీక్షలు నిర్వహిస్తా, వేరే ఏ పంట పడుతుందో నేను శాస్త్రవేత్తలు పంపించి తెలుసుకుంటా, ఒకవేళ నష్టపోతే మీకు నష్టపరిహారం ఇస్తా అని చెప్పి భరోసా ఇవ్వాలి. ఇస్తే అప్పుడు రైతులు ఏం చేస్తారు? కొత్త పంట వేసుకుంటారు, వేరే పంట వేస్తారు. దానికి వ్యతిరేకంగా రైతులకు కావాల్సింది పంట వండాలి, వాళ్ళ కుటుంబం పోషణ. రైతులు ఎవరు కూడా లాభం కోసం వ్యవసాయం చేస్తలేరు. కోటీశ్వరం కావాలి, లక్షాధికారి కావాలని చెప్పి రైతులు వ్యవసాయం చేస్తలేరు. పోయినసారి నష్టం జరిగింది సన్నపోట్లు వేస్తే, ఈసారి నష్టాన్ని పూరించుకుందామని మాత్రమే రైతులు వ్యవసాయం చేస్తారు. అవునా కాదా? ఇక నష్టపోగానే రైతుకి కేసీఆర్ చేస్తాడు, ఒక కమిటీ పంపుతాడు, ఓ సర్వే అంటాడు. మనందరం ఆశపడుతూ అబ్బా కేసీఆర్ సార్ కమిటీ పంపిన నష్టపడి ఏడియా ఇచ్చిండు ఎప్పుడన్నా? 7 సంవత్సరాలు ఒక్కసారి ఇచ్చిండా? కానీ దొడ్డోళ్ళు వేస్తాడు, పోయిండు కదా సార్ దొడ్డోళ్ళు వేస్తాడు, అటు వేయండు. వరేస్తే ఊరేని పోయి ఫామ్ హౌస్లో వచ్చిండు. నేనే అన్నా, నేను ఎప్పుడు మాట తప్ప అబద్ధాలు ఆడా. నేనేమన్నంటే కేసీఆర్ నీ మాట కూడా పట్టించుకోవాలని చెప్పన్నా. ఎందుకు పట్టించుకోండి నీ మాట అంటే, నువ్వు ఏదన్నప్పుడు ఏమేయాలో చెప్పాలి కదా. మరి దాని తగ్గట్టు విత్తనాలు ఇవ్వాలి, యూరియా ఇవ్వాలి, రైతులకు చైతన్యం కలిగించాలి. మీకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా ఆదుకుంటా అని చెప్పాలి. చెప్తే అప్పుడు రైతులు ధైర్యంగా వేరే పంట వేస్తారు. అంటివి పీక్తి ఫామ్ హౌస్లో వంటివి. నేనేమన్నా లేదు రైతులు వరే అయ్యి, మీకు వరి తప్ప వేరే ఏ రానుకుంటే వరే వేయండి, కొనే బాధ్యతను నేనే తీసుకుంటా అని చెప్పి నేనే చెప్పిన. ఏం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి? బండి సంజయ్ వరేమన్నాడు. ఇక బండి సంజయ్ కొనాలే, రైతులను మోసం చేస్తుండు, రెచ్చగొడుతుండు బండి సంజయ్ అన్నాడు. రెచ్చగొట్టినట్టానే ఇలా 7 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేసిండు? పండించిన ప్రతి గింజ నేనే పోటు కానీ నేనే తోపు కానీ నేనే కొంట, కేంద్రం ఏంది అన్నాడు. 7 సంవత్సరాలు నమ్మిన వెళ్ళదు. మీరు అందరూ అనుకున్నారు మొత్తం పైసలను కూడా కేసీఆర్ ఇస్తున్నారు అనుకున్నారు. నేను నల్గొండ తిరుగుతూ మా మీద రాళ్లదారి చేశారు, రైతులను కొట్టి రాళ్లతోని. రైతులు తలకాయలు విరిగినాయి, మా తలకాయలు విరిగినాయి, పూడుతో కొడితే కాళ్ళు చేతులు విరిగినాయి. ఎందుకంటే వరేసిన రైతులకు భరోసా కల్పించడానికి నేను పోయినాడికి. మీకు అన్యాయం నేనే కొనిపిస్తా అని చెప్పి అప్పుడు చెప్పిన. అన్న కేసీఆర్ ఒక్క పైసలు ఇయ్యాడు. ఈడ కొనుగోలుకైనా పెట్టిరా, ఈడ స్టార్ట్ చేసిండ్రా? ఎప్పుడు ఇవాళ వస్తున్నా, ఆయన స్టార్ట్ చేస్తారు. నేను ఇవాళ వస్తున్నా కదా. ఏమన్నాడు కేసీఆర్ సార్? నేనే కొంటాను అన్నాడు. నేనే కొంటా ఎక్కడ 24 గంటల లోపల స్టార్ట్ చేస్తున్నాడు. ఎన్ని రోజులే? ఇప్పటికి 10 రోజులే స్టార్ట్ చేసిండా? ఏడే చేస్తాడే? పైసలు ఎక్కడ ఎవరు ఇవ్వాలి? పైసలు కేంద్రం ఇవ్వాలి. సుధీర్ పైసలు కేంద్రం ఇస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ట్రాక్టర్ల పైసలు కేంద్రం ఇస్తుంది, లేబర్ పైసలు కేంద్రం ఇస్తుంది, గోనె సంచుల పైసలు కేంద్రం ఇస్తుంది, అక్కడ పనిచేసే సిబ్బంది ఉంటారు కదా క్లర్కులు, వాళ్ళ పైసలు కేంద్రం ఇస్తుంది, ధాన్యాన్ని వడ్లను బియ్యం ఆడిస్తాం, ఆ పైసలు కేంద్రం ఇస్తుంది. నా 6 నెలలో 7 నెలలో దీన్ని స్టోరేజ్ చేస్తాం మనం రైస్ మిల్లులో, ఆ స్టోరేజ్ చేసేందుకు కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ కాకుండా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రోకరిజం చేసినందుకు ఆయన కూడా కమిషన్ కూడా కేంద్రమే ఇస్తుంది. ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. ఈయన ఇచ్చేదేందిగా? అయితే ఇవన్నీ విషయాలు రైతులకు తెలిసిపోయింది. అందరూ తెలిసింది కదా. తెలిసినాక ముఖ్యమంత్రి ఏం చేసాడు? అబ్బా బిడ్డ, రైతులకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి. 7 సంవత్సరాలు నమ్మించిన. ఇక నమ్మతల రైతులు
కాబట్టి రైతులకు ధాన్యం కొంటే రైతులు లాభపడితే రైతులు అందరూ ఎవరు కోట్లేస్తారు? మోడీ గారికి వేస్తారు, పూర్తిగా ఇస్తారు. కాబట్టి రైతులు సుఖంగా ఉండొద్దు. రైతులు నష్టపోతే రైతులు నష్టపెట్టి ఈ నష్టపెట్టింది కేంద్ర ప్రభుత్వమే అని బదనాం చేసి మీకును మోడీ గారికి మధ్య కొట్లాట పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర చేసిండు. పాపం వట్టి పోతుందా రైతులది? వట్టి పోతుందా? ఢిల్లీ వేండు ధర్నా చేస్తాడు, గంట సేపు కూడా కూర్చోలే. మందు టైం అయితే చూసిపెడతాడు ఆయన. వచ్చిండు, మళ్ళీ వచ్చిండు లేదా? ఇవాళ ఏం చేసిండు? మళ్ళా కేంద్రం నేనే కొంటాడు. ఆడిపోయి రాయించాడు, బాయిల్ రైస్ అని రాయించి వచ్చినాడు. అవి నేను చెప్పేదాకా వేరుతుంది. నేనన్నా కేసీఆర్ సార్ నాకు లెటర్ దొరికింది, ఈ లెటర్ నువ్వే రాసిచ్చినావా అని అడిగినా. ఏం లెటర్ అన్నాడు? నేను ఏం రాసేలే అన్నాడు. ఇది దొంగ సంతకం మన ఏమన్నా? నువ్వు బాయిల్ రైస్ అని రాసిచ్చినావు కేంద్రానికి, ఎందుకు రాసినావు అంటే అప్పుడే ఉన్నా తెలుసా? ఈయన రూమ్ లేచాడు ఈ పోటీ. కానీ ఈయన ఏమంటాడు? బండి సంజయ్ నన్ను టచ్ చేసి చూడు, నీ తలకాయని 6 ముక్కలు నరుకుతాను, నన్ను నా తలకాయని నరుకుతాడు, 6 ముక్కలు నరుకుతాడు నన్ను. సరే నరుకుతుంది, కానీ ఆ రైతులకు రుణమాఫీ ఏం చెప్పినాయి అన్న? నువ్వు రైతులకు రుణమాఫీ చేస్తాడే వచ్చి నరుక్కుంటా నా తలకాయ ఏం కాదని చెప్పినాయి అన్న. ఉద్యోగాలు పిల్లలకు నరుక్కుంటా తలకాయ అని చెప్పాన్న. డబుల్ బెడ్రూమ్ నరుక్కుంటా, దళితులకు 3 ఎకరాలు నరుక్కుంటా, దళిత బంధి నరుక్కుంటా. నేను చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే ఆయన చావు కోరుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మొన్న ఒక మంత్రి అన్నాడు, బండి సంజయ్ తొందర చచ్చిపోను, నువ్వు జల్దీ చచ్చిపో, నువ్వు చచ్చిపోతే నీకు రైతు బీమా 5 లక్షలు ఇస్తా అని చెప్పన్నాడు. నేను ఎడ్డిమూడు కన్నకు నాకు వ్యవసాయమే లేదా, రైతు బీమా ఎట్లా వస్తుందా? నాకు వస్తుందా? నాకు నేను చచ్చిపోతే నాకు ఇన్సూరెన్స్ పైసలు వస్తే నీకే ఇస్తుంది, నీ కుటుంబానికి ఇస్తా అని చెప్పిన. నా భార్యకి చెప్పిన, ఒక ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు, నేను చచ్చిపోతే ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళ పైసలు, ఆ పైసలు తీసుకుపోయి ఆ మూర్ఖుడికే ఇయ్యి అని చెప్పినా అన్న. ఎవడన్నా కొన్ని సాగు కోరుకుంటారు అన్న ఎవడన్నా? ఇలా ఏం చేసాడు? కేంద్రం కొంటా అని చెప్పి కొంటా అన్నది, ఈయన ఇయ్య అని రాసి వచ్చాడు. ఎందుకు ఇస్తలేవు సార్ అంటే ఇయ్య అంటాడు. మళ్ళీ ఏమంటాడు? కేంద్రం కొంటలే అంటాడు. మళ్ళీ నాకు కొంటానని అన్న. ఇలా మళ్ళా నేనే కొంటున్నా, కేంద్రం చేయండి. మా రైతులు బిచ్చమెత్తుకోన్నా తెలంగాణలో? రైతులు బతుకాలా? కేంద్రం నేనే కొంటాను మళ్ళీ అన్నాడు. మళ్ళీ నేనేమంటాడు? కేంద్రానికి లెక్క రాసిండు. ఏమే మోడీ సాబ్ కొంటావా కొనవని లేఖ రాసిండు. మా మోడీ సాబ్ లేఖ రాసిండు, మా మంత్రి లేఖ రాసిండు. అరే కొంటాను నేనంటుంటే ఇయ్యా నువ్వంటున్నావు, ధాన్యం బియ్యం ఇయ్యా నువ్వంటున్నావు, నేను ఏం చేయాలి మరి చెప్పు? నేనేం చేయాలి అన్నక మళ్ళీ నేసిండు, నేనే కొంటాంటాడు. మళ్ళా గుణ సంచులు లేవు, సుతిల్తాలు లేవు, అలా ఒక ఆఫీస్ లేదు, ఏం సాడియాలి ఇంతవరకు. ఇలా కొనుగోలు కింద కనీసం ధాన్యం తీసుకెళ్ళి వడ్లు తీసుకెళ్ళి పడేస్తే ఇలా ఎవరు భరించాలి? రైతులు ఎలా భరించాలి? పండించిందంతా ఒకెత్తు, చేతికి పంట వచ్చేదాక రైతులు చేతికి పంట వస్తుందా రాదా, వర్షం పడుతుందా, ఏమవుతుందో, ఏ నష్టం జరుగుతుందో అని చెప్పి రైతులు ఇలా కళ్ళ కొవ్వొత్తులు చూసే పరిస్థితి భయం. అవునా కాదా? పంట చేతికి వచ్చినాక ధర వస్తుందా రాదా, కొంటారా కొనరా, మళ్ళా మన అకౌంట్లో పైసలు పడదాకా గ్యారెంటీ లేదు రైతులకు. అవునా కాదా? ఇప్పుడు ఏం చేసి దాని తీసుకొచ్చి అలా పోస్తే వర్షం పడితే ఏం చేయాలి? తడిసిపోతే ఏం చేయాలి? మరి తడిసిపోతే కనీసం 7 సంవత్సరాల 7 సంవత్సరాలు వడగల వానలు వచ్చినాయి, అకాల వర్షాలు వచ్చినాయి, పశువులు వేనాయి, పొలాలు వేనాయి, ఇండ్లు వేనాయి, మనుషులు వేనాయి. ఒక్క రైతు కన్నా నష్టపరిహారం ఇచ్చిండా కేసీఆర్ సార్? ఒక్కరికి ఇచ్చిండా? మరి ఏం చేస్తుండే? పైసలు నాకు అర్థం కాలే. ఇన్ని దోసుకున్న పైసలు ఏం చేస్తాడు? ఒక పెట్రోల్ రేటు పెంచే 1 లీటర్ 30 రూపాయలు పెంచే కమిషన్ దుబ్బే ఇవాళ 1000 కోట్లు సంపాదించాడు. ఇవాళ ఇంతవరకు స్టార్ట్ చేయాలి. ఇలా వర్షం వస్తే నష్టం జరిగితే ఎవరు ఆదుకోవాలి రైతులను? అందుకే ఇవన్నీ ఆలోచించే ఇవాళ మోడీ గారు రైతుల ప్రభుత్వం రావాలి తెలంగాణ రాష్ట్రంలో, పేదోళ్ళ ప్రభుత్వం రావాలి. కాబట్టి మీకోసం తిరుగుతున్నామన్నా, మీ కష్ట సుఖాలను తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. అందుకే నేను గుంజుకొస్తేనే ఇవాళ ఢిల్లీ వేడు, ఢిల్లీకి పోయి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మీటింగ్ పెట్టి కేసీఆర్ నువ్వు కొంటావా కొనుక్కుంటే నేను కొంటాను. అబ్బోయ్ బండి సంజయ్ మొండిగాడే చెప్తా చేస్తాడు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాడు, ధాన్యం కొంటాను ఒప్పించాడు. మళ్ళీ కేంద్రం ధాన్యం కొంటే నాకు పుట్టగతుంటూ రైతులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉరికిస్తారని చెప్పి భయపడి మళ్ళీ కొంటా అంటాడు. మళ్ళీ ఆయన కొనేది ఏం లేదు, కొనిచ్చాడు అంతే. ఆయన మధ్యలో కూర్చొని కూర్చోండి అంతే. అది కూడా కూర్చేసుకుని కూర్చోండి మళ్ళీ నిలవడు కాదు ఆయన. కాబట్టి ఇట్లా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పక్కా కొనాలే, కొనిపించే బాధ్యత నాది, కొనే బాధ్యత నేనే తీసుకుంటా. కేంద్రంలో ఎంత వరి ఇస్తే రైస్ ఎంత ఇస్తే అంత తీసుకునే అన్న రైతుకు నువ్వు ఇది వండించినవే,
ఇది రా రైసా ఉప్పుడు బియ్యమా వేరే బియ్యమా నీకే సంబంధమే? రైతుకి ఏం సంబంధం? రైతు వడ్లేస్తున్నంతే. ఇది ఉప్పుడు బియ్యమా రా రైసా బాయిల్ రైసా అని రైతుకి ఏం సంబంధం? రైతు ఇలా బాయిల్ రైస్ అని పంట వేస్తుండా అట్లా రా రైస్ అని పంట వేస్తుండా? నువ్వేం చేయాలి? రైతు దగ్గర వడ్లు కొను, రైతుకు పైసలు ఇచ్చేయి. అవునా కాదా? రైతుకి ఏం సంబంధం? మేమేమంటున్నాం? వడ్లు కొంటా అంటున్నాం, వడ్లు కొను. నువ్వు రా రైసు బాయిల్ రైస్ అని చెప్పి కేంద్రం కొట్టని చెప్పి రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు మోసం చేస్తున్నావు? ఎందుకు మాయ మాటలు చెప్తున్నావు? కాబట్టి ఇవన్నీ కూడా మోసం చేసే మాటలు. ఊరించుకుంటా తెలంగాణ పేరు చెప్పి, తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పి, ఊరించుకుంటా మాటలు చెప్పి నమ్మించి నమ్మే విధంగా మోసం చేసేటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇక మోసపోకండి అన్న. మీ సింగారం వాళ్ళు ఇక్కడికే పరిమితం కాదు. నేను చెప్పిన విషయాలతో వాస్తవం అయితే అబద్ధాలు ఆడ ఆలోచన లేదు. నేను ఇప్పుడు ఓట్ల కోసం రాలే, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎండలు తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నాం అంటే ఇన్ని రోజులు మోసకారి మాటలు నమ్మి మోసపోయారు. ఇంకా మోసం చేసే మాటలు చెప్తున్నాడు, ఇంకా నమ్మిస్తున్నాడు. కాబట్టి నమ్మకండి. ఇలా సింగారంలో రైతులకు అన్ని విషయాలు చెప్పిన. ఇవాళ మీరు ఈ సింగారం రైతులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు తిరగాలి. కేసీఆర్ చేస్తున్న మోసాలు చెప్పండి అందరికీ. ఏ విధంగా మోసం చేస్తాడు చెప్పండి. పిట్టకథ చెప్తాడు, యాస చెప్తాడు, మన భాష మాడితే అన్ని భాష నేర్చుకుంటాడు. దాని తెలియదు, మనకి ఏం పీకుడు పని ఏం లేదు కదా. 24 గంటలు ఫామ్ హౌస్లో తాగిమంటాడు. అవునా కాదా? రోజుకో భాష. సింగారంలో ఏ భాష మాడతారంటే ఆ భాష మాడతాడు, ఏ యాస అంటే ఆ యాస నేర్చుకుంటాడు. అవునా కదా? నారాయణపేటలో ఏ భాష మాడతాడో ఆ భాష మాడతాడు. అన్ని భాషలు యాసలు నేర్చుకొని మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రైతు వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మీరు మీ పంటలు మీ పొలాలు సస్యశ్యామలు కావాలంటే, ప్రాంతం సస్యశ్యామలు కావాలంటే ఇలా 69 జీవోకు అనుగుణంగా ఇలా ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మీ ధాన్యాన్ని కొనిపించే బాధ్యతను కూడా కొనిపించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఎవ్వరు రైతులు బాధపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళా ఈ సింగారం గ్రామం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. 7,000 కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కావాలి. ఇప్పటికి కనీసం 2,000 కూడా స్టార్ట్ కాలే. మరి ఏ ముఖం పెట్టుకొని ఏ ధైర్యంతో కొంటానాడో ఇప్పటికి తెలియదు. గోండ సంచులు లేవు, సుతిల్ తాడు లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది, ఇంతవరకు కాంటా ఇక్కడ పెట్టలే, సిబ్బంది లేరు, కొనుగోలు కేంద్రాలు కనీస సౌకర్యాలు, వర్షాల ధాన్యం చచ్చిపోతే రైతులు ఇబ్బంది పడతారు. ఇవి ఏవి లేవు, కొంటాడు అయిపోయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే కొనుగోలు కేంద్రాలు వెంటనే స్టార్ట్ అయ్యి 24 గంటల్లో స్టార్ట్ చేస్తాను. ఇప్పటికీ 15 రోజులే, ఇంతవరకు స్టార్ట్ చేయలే. పేపర్లు మాత్రం స్టార్ట్ చేస్తా అని చెప్పి చెప్పుకుంటున్నావు. ఇలా వర్షం పడితే ఏమైనా ఇబ్బంది వస్తే దానికి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి భరించాల్సి వస్తుంది. రైతులు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంది, మీకండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇలా పత్తి చూడండి, మీరు చూడండి, ఇలా రెట్టిపోయిన ధర, దానికి డబ్బుడు మొత్తం 100% పెరిగింది రైతులన్నీ కూడా. ఎంత కూడా మోడీ గారి కారణంతోనే. యూరియాకు మేము సబ్సిడీ పెంచినాం, యూరియాకు నేను చెప్పిన మొత్తం సబ్సిడీ పెంచినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రీ యూరియా ఇస్తున్నాడు, అద్భుతాలు సృష్టిస్తానని చెప్పి ఇచ్చినామన్నా, ఏమి ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ నమ్మించి మోసం చేస్తారు. మీరు వాస్తవ విషయాలు తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద మొత్తంలో తరలి వచ్చి మీ బాధలు నాకు చెప్పారు. అసలు విషయం ఉన్న విషయం మీకు చెప్పినా, నా మాటలు విన్నందుకు మీరందరూ కూడా ఈ మాటలు విని ఇంట్లో కూర్చోవడం కాదు, మీరు అందరూ తిరిగి చెప్పండి. ముఖ్యమంత్రి మోసకారి విధానం చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.